ఒక్కలేని పరిస్థితి వల్ల అంతలోనే అచేతన పడుతూ ఉన్న భర్తను చూసుకోవడానికి తన సపర్యలు చేస్తున్న నేపథ్యంలో ఎన్నో ఆశలతో ప్రేమ పెళ్లి చేసుకున్నా కూడా అది ఎంతకాలమో అని అది లేకుండా అయిపోయింది. తన సంతోషాలను దూరం చేసుకొని తన బాధలు అనుభవిస్తూ తన భర్తకు సపర్యం చేస్తుంది. అనుకోకుండా వచ్చిన వ్యాధికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా ఇప్పటికి కూడా తను వ్యాధి నయం కాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఊరికాని ఊరు వచ్చి కరీంనగర్ స్థిరపడి బతుకుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది, ఎట్లా జరిగింది అనేది, అలాగే వాళ్ళ తండ్రి కోసం ఇద్దరు పిల్లలు కూడా జమ్మి కూడా సిస్టర్స్ యూట్యూబ్ పెట్టి అందులో రీల్స్ చేస్తూ వచ్చిన సంపాదన తర్వాత తండ్రికి కూడా ఆ చేదోడు ఆనందంగా నిలుస్తున్న పిల్లల కాదా ఈరోజు మనం అడిగి తెలుసుకుంటే ప్రస్తుతం మన కరీంనగర్ కిసాన్ నగర్లో ఉన్నాం. రెండు గ్రామం చెప్పినట్టు ఇస్తుంది ఏం జరిగింది, ఇబ్బంది ఉండి ఇలా జరుగుతుంది అంటే మీ భర్తకు ఎన్ని సంవత్సరాలు ఈ వ్యవస్థ ఉంది అంటే ఎంత ఖర్చు పెట్టారు? నమస్తే అండి, నా పేరు మమత, మా హస్బెండ్ పేరు లక్ష్మీనారాయణ. మాది తాడికల్ విలేజ్, మండలం కేశవపట్నం, డిస్టిక్ కరీంనగర్. కన్నీరు కాపాడుకోవడానికి పిల్లలు ఒక యూట్యూబ్ డాన్సర్గా మరి యూట్యూబ్లో డాన్స్ చేస్తూ వచ్చిన యూట్యూబ్ అట్లా వచ్చి పాప నడి రోడ్డు మీద వేసేసింటాము. ఇంకొకటి ఏంటి నేను కోరేదంటే, ఈ అన్నయ్య ఇప్పుడు ఇలా ఉండు, సరే అన్నయ్య ఎలా ఉన్నామో మనం ఏమైతుందో తెలియదు, ఎవరికి ఏ టైంలో ఏమైతుందో తెలియదు, అన్నయ్య మంచిగా ఉందని అనుకోవాలి. కానీ ఏమన్నా అయితే మాత్రం ఇల్లు లేదు, గూడు లేదు, ఉన్న ఇల్లు మాత్రం గవర్నమెంట్ కబ్జా చేసిందంట. అది ఒక్క ఇల్లు ఇచ్చిరనుకో ఏదన్నా అయినా మంచిగా బతికినా ఇద్దరు ఆడపిల్లల పట్టుకొని ఆ ఇంట్లో ఉంటుందని నేనైతే మీ అందరికి ఎలా అనిపించిందో కానీ నేనైతే ఇది ఒక్క నిర్ణయం అయితే తీసుకుని ఏంటంటే తన ఇల్లు తనకి ఇచ్చింది అనుకో అన్నీ పట్టుకొని ఎవరు దొబ్బేయాల్సిన అవసరం లేదు, ఎవరు బయటకి నెట్టాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క ఇల్లు ఉందనుకో ఆ ఇంట్లో ఏ కష్టం చేసుకొని అన్నా తిన్నా తినకపోయినా మన ఇల్లు మనకు ఉందనుకో ఆ ఇంట్లో మనం ఉండొచ్చు. అందుకని మీరైతే ఒకటే ఆ మమతకు ఆ ఇల్లు వచ్చేటట్టు చూడండి మీ ప్రభుత్వం.